మియాపూర్ పిఎస్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిన్న కురిసిన గాలివానకు ఒక్కసారిగా గోడ కూలి చిన్నారి సమద్ మరణించాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఇది ఎలా జరిగింది? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ కాలనీలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఈదురుగాలుల కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిల్లర్స్ ఒక్కసారిగా కింద ఉన్నటువంటి ఇల్లు మీద పడి ఒక 3 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా ఒక 4 ఫ్లోర్లు కలిగినటువంటి ఈ బిల్డింగ్ పైన ఒక పెంట్ హౌస్ నిర్మించుకోవడం జరిగింది. అంతేకాకుండా పైన స్లాబ్ లేకుండా కొన్ని ఈ విధంగా సిమెంట్ బిల్లలతో కూడినటువంటి కొన్ని పిల్లర్స్ రేకుల మీద ఉంచుకోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా కూడా భారీగా గాలులు రావడంతో ఈదురుగాలులు పక్కనే ఉన్నటువంటి కొన్ని ఇళ్ల మీద కూడా పడ్డాయి. దీంతో నిద్రిస్తున్నటువంటి ఆ బాలుడు అక్కడే పడుకోవడంతో ఒక్కసారిగా కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ రూఫ్ ఏదైతే ఉంటుందో పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. ఇంత హైట్లో కనీసం ఏమాత్రం నాణ్యత లేకుండా నిర్మించుకోవడం జరిగింది. రేకులతో పాటు పెద్ద పెద్ద ఆ సిమెంట్కి సంబంధించినటువంటి ఆ బిల్లలు చూస్తూ ఉన్నాము. మరొక వైపు ఇక్కడే పక్కనే ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇల్లులు ఏవైతే ఉంటాయో వాళ్ళు రేకులు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా బండరాళ్లతో ఇక్కడ కనిపిస్తూ ఉంది. పక్కనే దాదాపు 4 ఫ్లోర్లకి సంబంధించి కింద ఈ యొక్క బండరాళ్ళు కింద నిద్రిస్తున్నటువంటి ఆ బాబు మీద పడిపోవడం జరిగింది. అంటే ఆ పరిస్థితి ఆ తీవ్రత ఎంత స్థాయిలో ఉందనేది ఈ ఇన్సిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూసే మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇక్కడ అంటే కొన్ని సీలింగ్కి సంబంధించి కూడా వేయించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఎక్కడా కూడా ఒక నాణ్యత అనేది లేదు. అంతేకాకుండా ఈ బిల్డింగ్కి కూడా సరైనటువంటి పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి అంశము. అంటే G+4కి సంబంధించినటువంటి ఈ బిల్డింగు ఇక్కడ పూర్తిగా ఎక్కడికెక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈవెన్ ఏవైతే వేసుకున్నటువంటి ఆ కరెంటు కనెక్షన్కి సంబంధించినటువంటి పైపులు కావచ్చు, రాడ్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తిగా వంగిపోయినటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సిమెంట్ బిల్లలు కింద ఉన్నటువంటి ఇళ్ళల మీద అంటే వాళ్ళు కూడా రేకులతో కట్టుకున్నారు. ఈ బిల్లలు రేకుల మీద పడి ఆ రేకుల కింద రూమ్లో నిద్రిస్తున్నటువంటి బాబు మీద పడిపోవడం జరిగింది. అంటే ఇంత పెద్ద బండరాయి పడిపోయిన తర్వాత ఆ చిన్నారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడే కొంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయి. కేవలం ఆ ఇల్లే కాదు, చుట్టుపక్కల కూడా కొన్ని ఇళ్ళకి డ్యామేజ్ కూడా అయ్యింది. అదే సమయంలో ఒక పెద్ద అతను బయట షాప్ దగ్గర ఉన్న సమయంలో అతని మీద కూడా ఆ బండరాయి పడేటటువంటి క్రమంలో గమనించినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆయన సేవ్ కూడా చేశారు. అంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ విధంగా నాణ్యత లేనటువంటి ఇల్లులు కావచ్చు, ఈదురుగాలులతో కూడినటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. భారీగా చెట్లు కూడా పడిపోతూ ఉన్నాయి. ఈ రకంగా గోడలు కూలి కూడా మృతి చెందినటువంటి వార్తలు చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఇటువంటి వాటి మీద దృష్టి సారించాలని ఇక్కడ ఉన్నటువంటి సైనికులు సైతం కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ యూసఫ్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.